హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 87వ కీర్తన మొదటి నుండి చదువుకొని ధ్యానం చేసుకుందాం. కోరాహు కుమారుల కీర్తన గీతము. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియ, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీ అందే ఉన్నవని వారందరూ. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకొనబడిన ఈ లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు మేము ధ్యానం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ 87వ కీర్తన కోరాహు కుమారులు రచించి పాడారని శీర్షికలో మనం చదువు. ఇది చాలా ప్రత్యేకమైన కీర్తన. పాత నిబంధన గ్రంథంలోకెల్లా మరి ఒక ప్రత్యేకమైన అధ్యాయాల్లో దీనిని ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలు, ఇశ్రాయేలు వారి పురాతన శత్రు దేశాలు, ఇశ్రాయేలు మిత్ర దేశాలు, ఇశ్రాయేలుకు మరి శత్రువులైనటువంటి దేశాలన్నీ కూడా ఈ రోజున ఇశ్రాయేలుతో సత్సంబంధాన్ని కలిగి ఇశ్రాయేలుతో ఐక్యమైపోయి నూతన జన్మ మూలంగా జెరూసలేముకు పిల్లలు కావటం ఈ యొక్క అధ్యాయంలో వివరించబడింది. అనగా యెరూషలేములో ఉన్నటువంటి జెరూసలేం దేవుని పరిశుద్ధ పట్టణముగా, దేవుని ఆలయము మరి ఉన్నటువంటి స్థలముగా దేవుడు జెరూసలేమును ఎన్నుకున్నాడు. దేవుడు జెరూసలేమును ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటి? అది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణాలన్నిటికంటే పెద్ద పట్టణమని, మంచి పట్టణమని, మరి ఆధ్యాత్మికతలో మరి గొప్పగా ఉన్నదని దాన్ని ఎంచుకోవాల. దేని పిల్లరా, అది ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణాలన్నిటిలో కంటే పెద్దదేమీ కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి మరి నగరాలన్నిటిలో కంటే అది గొప్ప నగరమేమి కాదు. అయినా దేవుడు ఎందుకు దానిని రాజధానిగా ఎన్నుకున్నాడు? యెరూషలేములో ఉన్న జెరూసలేమును చిన్న రాజధానిగా, చిన్న ప్రాంతం, అట్లాంటి ప్రాంతాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనంటే, దేవుడు ఆ ప్రాంతంలో తన ఆలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బంధాలను ఆయన ఎంతగానో ప్రేమించాడు. అందుకనే ఆ చిన్న పట్టణాన్ని, ఆ చిన్న ప్రాంతాన్ని దేవుడు తన రాజధానిగా ఎన్నుకున్నాడు. ఇదేం పిల్లల ఆలోచన చేయండి. ఇశ్రాయేలు దేశంలో జెరూసలేం అనేటువంటిది చాలా చిన్న పట్టణము, చిన్న ప్రాంతం. ఆ ప్రాంతాన్ని దేవుడు మరి తనకు రాజధానిగా ఎంచుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచపు మరి జాతుల యొక్క పుట్టుక, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జాతి పుట్టుక, ప్రతి జాతి మరి మూలమైనటువంటి స్థానము అక్కడ నుండి ప్రారంభం అవ్వాలి అని దేవుడు ఆశపడ్డాడు. ఇదేని పిల్లరా, అక్కడ నుండే ప్రపంచమంతటిని ఏలబోతా ఉన్నాడు. ఇదేని పిల్లరా, ఈ యెరూషలేము మరి పరలోక పట్టణపు యెరూషలేమును పోలి ఉన్నది. అక్కడ దేవుడు తన పిల్లలైన వారిని ఏలడానికి, అక్కడ నుండి తన పిల్లలైన వారిని మరి పరిపాలించడానికి ఆయన ప్రణాళికలు రచించుకున్నాడు. ఇదేని పిల్లరా, ఈ కీర్తనలో రాయబడిన ప్రతి మాట చాలా
మరి ప్రశస్తమైనది, ప్రత్యేకమైనది. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మరి దేవుని పట్టణానికి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైతే మరి పోరాడారో, దేవుని ప్రజలను మరి బానిసలుగా పట్టుకుపోయి మరి దేవుని రాజధాని అయినటువంటి జెరూసలేం మీద దండెత్తి బబులేను రాజులు అనేక మంది మరి యెరూషలేములో ఉన్నటువంటి జెరూసలేములో ఉన్నటువంటి మరి ఆ యొక్క ప్రజలను, దేవుని పిల్లలను, ఆధ్యాత్మికతలో దేవునితో అంటుకట్టబడిన వారిని వారు బందీలుగా తీసుకుని పోయారు. అయినా తరువాత దేవుని యొక్క ఉన్నతమైన ఘనమైనటువంటి శక్తిని, ఆయన నామాన్ని తెలుసుకున్న వారై మరలా ఆ యొక్క ప్రాంతానికి వారు అంటుకట్టబడ్డారు, పిల్లలుగా నూతనపరచబడ్డారు. దేవుని యెరూషలేములో వారు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించడానికి మరి ఇది కారణమైంది. దేని పిల్ల అందుకే యెరూషలేములో ఉన్న జెరూసలేం మరి ఆయనకు ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి మరి పవిత్రమైన ఆధ్యాత్మికమైన బంధాలను కలిగి ఉన్న దానిని బట్టి దేవుడు జెరూసలేమును ప్రేమించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని పిల్ల, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పట్టణాలన్నిటిలో నుండి, ప్రపంచ నగరాలన్నిటిలో నుంచి దేవుడు జెరూసలేమును ఎన్నుకొన్నాడు. అంతేకాదు దానిని తన రాజధానిగా చేసుకున్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, అందుకే మొదటి వచనం నుండి దాని పునాది ఎక్కడ వేయబడిందో, దాని మూలాలు ఎక్కడున్నాయో సమస్తమును కూడా ఇక్కడ పాడి స్తుతిస్తా ఉన్నారు కోరాహు కుమారులు. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఆయన పరిశుద్ధ పర్వతముల మీద ఆయన పునాది వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. యాకోబు నివాసముల కంటే 12 గోత్రాల వారు నివాసముండే వారి స్థానాల కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. సియోను అంటే దేవుని పర్వతము. దేవుని పర్వతము మీద ఆయన పరిశుద్ధమైన ఆలయమునకు పునాది వేయబడి ఉన్నది. మరి 3వ వచనంలో అంటున్నాడు, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఎందుకు దేవుని పట్టణముగా జెరూసలేము పిలువబడింది అనంటే, దేవుడే దానిని మరి ప్రేమించాడు. తన ఆలయాన్ని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ నుండి యావత్ ప్రపంచాన్ని ఏలబోతా ఉన్నాడు. అందుకని దేవుని పట్టణము మరి దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమని మరి మరొక చోట వ్రాయబడి ఉంది. యెరూషలేమా, నీ క్షేమము గురించి ప్రార్థన చేయమని తన పిల్లలైన వారికి దేవుడు సెలవిచ్చాడు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు నివాసం ఉండే చోటు, దేవుడు తన ప్రజలను ఏలే చోటు అదే. కాబట్టి మరి రాహాబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయాలని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ, తూరు, కూషులను చూడండి, వీరు అచ్చట జన్మించిరని అంటారు. ఒకప్పుడు ఇప్పుడు చదువుకున్నటువంటి ఐగుప్తు, బబులోను, మరి ఫిలిష్తీయ, తూరు, కూషు ఇవన్నీ కూడా యెరూషలేమునకు వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యతిరేకమైన దేశాలు. ఈ రోజున అవన్నీ కూడా జెరూసలేములో మిళితమైపోయి యెరూషలేమునే పుట్టారు వీరు అన్నట్లుగా దేవునితో వారు అంటుకట్టబడ్డారు. శత్రువులు మిత్రులుగా మారిపోయారు. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. దేవునికి ఈ లోకంలో ఎవరు శత్రువులు లేనే లేరు. ఆయన పిల్లలకు శత్రువులు అవ్వాలని చూసిన వారు ఈ రోజున ఆయనకే పిల్లలైపోయారు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఉన్నతమైన ఘనమైనటువంటి కార్యాలు మనం ఇక్కడ చూసినట్లయితే, దేవుని పట్టణము పరిశుద్ధమైనది. ఆ పట్టణమునకు వ్యతిరేకంగా ఎవరైతే లేస్తూ ఉన్నారో వారిని దేవుడు ఎంత మాత్రమును కూడా క్షమించడు. ఎందుకంటే ఆయన తన రాజధానిని అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, మరి ఆనాడు ఈ ఐగుప్తు, బబులోను, కూషు, తూరు, ఫిలిష్తియా ఇవన్నీ కూడా బహు విగ్రహారాధికులు. మరి విగ్రహాలకు పూజ చేసేటువంటి మరి గొప్ప జనాంగంగా ఉన్నారు. ఈ రోజున వారందరూ కూడా సర్వశక్తి కలిగిన దేవుని మాత్రమే ఆరాధించేటువంటి ఆయన పిల్లలుగా మారిపోయారు. దేవుని పట్టణములో ఆయన ఆలయం ఉంది. ఆ ఆలయమును మరి చూచిన వారు, ఆ ఆలయమును త్రొక్కిన వారు ఆయన పిల్లలుగా మార్చబడ్డారు. అంత పవిత్రమైనటువంటి పట్టణము దేవుని యొక్క పట్టణము యెరూషలేము మరి ప్రాంతములో ఈనాటికి అది సజీవముగా
మనకు గుర్తుగా ఉండి ఉన్నది. కాబట్టి ప్రియదేని పిల్లరా, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోనును గూర్చి చెప్పుకుందురు. సియోను మహాపట్టణమా, నీ భాగ్యం ఎంత గొప్పది అని దేవుడు తన గాయకుల ద్వారా ఎంతగానో దానిని కీర్తించగలిగాడు. మరి యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. ఏవైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగాయో, అన్య జనులుగా పిలువబడ్డారో వారందరూ దేవుని పట్టణములో జనసంఖ్య వ్రాయించినప్పుడు వారి మూలాలన్నీ కూడా అక్కడే కనబడ్డాయంటండి. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రపంచంలో జన్మించినటువంటి, ప్రపంచంలో జీవించగలుగుతున్న ప్రతి జనము యెరూషలేము వైపే, మరి జెరూసలేం వైపే చూడవలసి వస్తుంది అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీయందే ఉన్నవని ప్రపంచమంతా ఒక దినాన్న పాడి కీర్తించేటువంటి ఒక దినం రాబోతా ఉంది. అది త్వరలోనే రాబోతా ఉంది. కాబట్టి మన ఓటలన్నీయు, మన మూలములన్నీయు అక్కడ నుండి ప్రారంభమయ్యాయని ప్రపంచమంతా గుర్తించేటువంటి ఒక దినం రాబోతా ఉంది. దేని పిల్లలు ఆలోచన చేయండి. మన మూలము క్రీస్తునందే ఉన్నదని, మన మూలము ఆయన పాదముల దగ్గరే ఉన్నదని గుర్తించగలిగేటువంటి దినం, ఒక దినం ఉంది. ఆ దినాన్న మనమందరము ఆ యొక్క పరిశుద్ధ పర్వతము మీద, ఆ యొక్క మరి ఆలయములో చేరి, మరి నూతనమైన జెరూషలేం, పరలోక జెరూషలేం మనం చేరటానికి ఆయన రాబోతా ఉన్నాడు. మనలందరినీ పుట్టించిన వాడు, మన మూలములన్నిటికీ కారణమైన వాడు యేసు ప్రభుల వారని తెలుసుకునే రోజు ఒకటి ఉంది. ఆ రోజున పరిశుద్ధ పట్టణం మీద, మరి ఆ పరిశుద్ధ పర్వతముల మీద ఆయన కాలు మోపబోతా ఉన్నాడు. మరి ఆయన వచ్చు సమయంలో మనము హెచ్చింపబడాలి, మనము ఎత్తబడాలి అని అంటే దానికి తగినట్లుగా దేవుడు ఈ రోజున నీకు ఏదైతే మాదిరిగా ఉంచి వెళ్ళాడో ఆ పరిశుద్ధమైన మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన వాక్యమునకు విధేయత చూపుతూ ఆయన మిళితమై ఉందాం. ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వాని మూలము ఆయన దగ్గరే ఉందని, ప్రతి వాని మూలము ఆ యొక్క పరిశుద్ధ జెరూసలేములోనే ప్రారంభమైందని జనమంతా గుర్తించే ఒక దినం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన నామం ఎరిగిన వారు అనేక మంది ఉన్నారు, వ్యతిరేకించే వారు ఉన్నారు. వారందరూ ఆయన నామమును అంగీకరించినట్లుగా, వారికి నొప్పు కలిగేటట్లు కాకుండా, వారికి సత్యము తెలియచేయబడినట్లుగా, సత్యము ఉన్నది ఉన్నట్లు వారు తెలుసుకునేటట్లుగా వారికి సువార్త ప్రకటించుదాం. అలాంటి వారందరూ కూడా వారి మూలాలు తెలుసుకొని నిజమైన దేవుడు క్రీస్తు ప్రభుల వారేనని, మరి ఏ నామము ఈ లోకములో లేదు అని తెలుసుకున్నట్లుగా సువార్తను చెప్దాం. దేవుడు మనల్ని అలాగున దీవించునుగాక. యెరూషలేము పరిశుద్ధ పట్టణము కొరకు ప్రార్థించేవారిగా మనం మారదుంగాక. మన మూలాలన్నీ యెరూషలేములోనే ఉన్నాయని, అక్కడ నుండి ప్రారంభమయ్యాయని మనందరము ప్రపంచమంతా తెలుసుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, నా మంచి దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. కీర్తన గ్రంథము 87వ అధ్యాయములో కోరాహు కుమార్తెల ద్వారా నీవు రచించి, మరి నైనా గ్రంథస్థం చేయించినటువంటి నైనా ఈ ఆధ్యాత్మిక గీతంలో అనేక సత్యాలను నీవు క్రోడీకరించావు. అవును తండ్రి, అయా నీ సన్నిధిలోనికి ఆనంద గీతాలు పాడుతూ నైనా నీ సన్నిధిలో ప్రవేశించేవారిగా ఒకనొక దినాన్ననైనా మీరు మాకు కేటాయించారు. ఆ దినము కొరకు మేము మమ్మల్ని సిద్ధపరచుకొని చుండగా, అయా ప్రతి ఒక్కరి మూలాలు, అయా ఇదిగో నీ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో, మరి సియోను పర్వతము మీద, అయా నీ పరిశుద్ధ ఆలయమునకునైనా నీవు పునాది వేసుకున్నావు. ఆ పరిశుద్ధ పట్టణము మీద, ఆ పరిశుద్ధ పర్వతము మీద నీ కాలు మోపబోతా ఉన్నావునైనా. అయా ఈ సత్యాన్ని తెలుసుకొని ఆ రోజు నైనా నీకు వ్యతిరేకంగా తిరిగిన అన్య దేశాలన్నీ కూడానైనా మరలా నీతో అంటు కట్టబడి, మా మూలాలన్నీ యెరూషలేములోనే ఉన్నాయి, జెరూషలేము మా మూల ప్రాంతము, మా పుట్టుక ప్రాంతము అని వారు నైనా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధ పట్టణమును గురించి సాక్ష్యం ఇచ్చారు నాయన. అవును దేవా, మా మూలాలన్నీ కూడా నైనా నీలోనే గుప్తములో ఉన్నవని,
ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకున్నట్లుగా నీ సువార్తను నైనా, నీ యొక్క మహిమను, నీ పరిశుద్ధ పట్టణపు యొక్క నైనా సువాసనను, ఆ పరిమళాన్ని నైనా ఈ లోకంలో ఉన్న వారందరూ తెలుసుకున్నట్లుగా, ప్రపంచమంతనైనా నీ పట్టణము వైపు చూసేటట్లుగా ఒక దినాన్ని మా కొరకు ఏర్పాటు చేసావునైనా. ఆ దినాన్ననైనా నీతో కలిసి మేము ఆనందించే వారి గుంపులో మేము ఉండినట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని పరిశుద్ధ పట్టణమునకు అయా మేము ఎక్కి వెళ్ళేవారుగా మమ్మల్ని తయారు చేయమని. ఇంకనూ నీ నామాన్ని వ్యతిరేకించే వారి లోకంలో ఉన్నారు. వారికి నాయన ఈ సత్యములను ప్రకటించేవారిగా నీ పిల్లలైన వారిని అయా తయారు చేయమని, లేపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.